చరిత మురిసేలా భవిత మెరిసేలా. సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభంతో రాజధానిలో హర్షాతిరేకాలు. ప్రజా రాజధాని అమరావతి మరో చారిత్రక అడుగుకు వేదికైంది. కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఆధునిక హంగులతో నిర్మించిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సోమవారం సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత కార్యాలయానికి చేరుకున్న సీఎంకు స్థానిక రైతులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సీఎం ప్రసంగించే సమయంలో రైతులు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పరిపాలనాపరంగా ఈ కార్యాలయం ఎంతో కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటివరకు విజయవాడలో ఈ కార్యాలయం ఉండడంతో రైతులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్య ఉండదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కొలికపూడి శ్రీనివాసరావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కలెక్టర్ తమీం అన్సారియా, సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు, అదనపు కమిషనర్ ఏ భార్గవ్ తేజ పాల్గొన్నారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నరేంద్ర, కొలికపూడి, శ్రావణ్ కుమార్ తదితరులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన పురపాలక శాఖ పాలనా భవనాలు, పాలన కాంతులు, కార్యాలయం లోపల పర్యవేక్షిస్తున్న సీఎం, పక్కన మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు.